ఆ. ఇటు ఇంకో వార్త, పాలమూరులో రైతు పండుగ నేటి నుంచి 30 వరకు ఉత్సవాలట. సో ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, వివిధ పంట ఉత్పత్తులపై రైతులకు అవగాహన, 25 విభాగాల ఆధ్వర్యంలో 150 స్టాళ్ల ఏర్పాటు, హాజరు కానున్న అగ్రికల్చరల్ సైంటిస్టులు అని చెప్పేసి కూడా ఒక వార్త చూడొచ్చు మనం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నేటి నుంచి 3 రోజుల పాటు రైతు పండుగ నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో అన్ని జిల్లాల నుంచి రైతులను భాగస్వామ్యం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందులో ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, వివిధ పంట ఉత్పత్తులపై రైతులకు అవగాహన కల్పించేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో 25 విభాగాల ఆధ్వర్యంలో 150 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. అగ్రికల్చరల్ సైంటిస్టులు సైతం హాజరై స్టాళ్ల పరిశీలనతో పాటు రైతులను వివిధ అంశాలపై అవగాహన కల్పించినారు. రైతులకి వరి సాగులో మొదటి స్థానం. సో తెలంగాణ రాష్ట్రం వరి సాగులో పంజాబ్ వెనక్కి నెట్టి మొదటి స్థానంలో వచ్చిందని ఒక రకమైన సంతోషం. అయితే పూర్తిగా వరి పండించడానికి నీళ్ళు ఎక్కువ ఖర్చు అవుతాయి, కరెంట్ ఎక్కువ ఖర్చు అవుతాయి. వేరే వాణిజ్య పంటల దిశ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రోత్సహించాలి. మరి ఏ ముఖ్యమంత్రులు మొత్తుకున్నా, ఏ మంత్రులు మొత్తుకున్నా ఇక వరి రైతులకు ఇబ్బంది పెడుతుందని చెప్పేసి ప్రతిపక్షాలు గగ్గోలు పెడతాయి. నువ్వు ప్రతిపక్షంలో మొత్తుకుంటావు, మళ్ళీ అలాగైనా గదే వరి వేపిస్తావు. సో ప్రత్యామ్నాయ పంటల దిశగా, వాణిజ్య పంటల దిశగా తెలంగాణ రైతాంగాన్ని ఎప్పుడు ప్రోత్సహిస్తాం? మనం ప్రోత్సహించాం. ఈ రాజకీయాల మధ్యలో పడి వీని వాడు విమర్శించడం, రైతులు నెట్టుగా కూడా చేసుడు. వరి సాగు విస్తీర్ణంలో తెలంగాణ దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 66.7 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 153 లక్షల టన్నుల దిగుబడి వచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రైతులకు ఒకేసారి 2 లక్షల వరకు పంట రుణమాఫీ చేసింది. పూర్తి స్థాయిలో చేయలేదు. చేస్తామనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇది తప్పు ముచ్చట. ఈ పథకం ద్వారా సుమారు 22.22 లక్షల మంది రైతులు కుటుంబాలకు దాదాపు 17,870 కోట్ల రుణమాఫీ జరిగిందని, అంతేకాకుండా ఈ ఏడాదిలో రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం 10,444 కోట్లు సబ్సిడీగా చెల్లించింది. రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు గతంలో కంటే ఎక్కువ కొనుగోలు కేంద్రాలను ఈసారి సర్కారు ఏర్పాటు చేసింది. రైతులు ధాన్యం అమ్మి నెలల కొద్దీ ఎదురు చూడకుండా డబ్బులు వేగంగా చెల్లించి రికార్డు సృష్టించింది. వ్యవసాయ రంగం అభివృద్ధి, సలహాలు, సూచనల కోసం కోదండరెడ్డి సారథ్యంలో వ్యవసాయ కమిషన్ సైతం ఏర్పాటు చేసింది. పంటల బీమా పునరుద్ధరించిందట. సో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పంటల బీమాను ఎత్తేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించింది. రైతుల తరపున పంటల బీమా ప్రీమియం చెల్లించేందుకు సర్కారు 1,300 కోట్లు కేటాయించింది. జీవిత బీమా కంపెనీకి రైతు బీమా పథకం ప్రీమియంగా 1,455 కోట్లు చెల్లించింది. రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు అధికారులు నేరుగా క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి పరిశీలన తెలుసుకునేందుకు రైతు నేస్తం పథకాన్ని అమలు చేసింది. ఇంకా అన్ని రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు అమర్చనుంది. తొలి విడతగా 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,601 రైతు వేదికల నుంచి రైతుల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడేలా ఏర్పాట్లు అయితే చేసింది. మొత్తానికైతే వివిధ పథకాలకు ప్రభుత్వం కేటాయించిన నిధులట. సో ఇది ఒక లెక్క అయితే మనకు వీళ్ళ దగ్గర ఉంది. రైతు రుణమాఫీ 17,869 కోట్లు, రైతు బంధు 7,625 కోట్లు అంటే ప్రభుత్వం కేటాయించిన నిధులు ఇప్పటివరకు. రైతు బీమాకు 1,455 కోట్లు, పంటల బీమా 1,300 కోట్లు, ఉచిత విద్యుత్ 10,444 కోట్లు, 2023-24 ధాన్యం కొనుగోలు 10,547 కోట్లు, 23-24కి ధాన్యం కొనుగోళ్లకు 5,040 కోట్లు ఆల్రెడీ కేటాయించినట్టు. సో మొత్తం 54,280 కోట్లు వ్యవసాయ రంగానికి అనుబంధ రంగాలు వాటికి కూడా ఖర్చు పెట్టినామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి.